యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. స్వరాజ్ 744 FE ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్లు కానీ ఎలాంటి వెహికల్ అయినా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి బండి యొక్క ఫొటోస్, బండి యొక్క వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేయడం జరుగుతుంది. మీ వెహికల్ని కూడా అమ్మి పెడతాము. మీ బండిలను అమ్మాలనుకుంటే మాత్రమే బండి యొక్క ఫొటోస్, వివరాలు స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. బండి యొక్క ఓనర్ నెంబర్ మాత్రం కాదు, యూట్యూబ్ ఛానల్ నెంబర్ మాత్రమే. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ రోజు ముందుకి స్వరాజ్ 744 FE ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2008 మోడల్ బండి, 2008లో వెహికల్ తీసుకోవడం జరిగింది. స్వరాజ్ 744 FE ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్ ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని చెప్తున్నారు. మీకు ఎలాంటి ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఎలాంటి మోడల్లో ఎలాంటి లొకేషన్లో కావాలనుకున్నా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. మనకు ఇది వచ్చేసి స్వరాజ్ 744 ట్రాక్టర్ వచ్చేసి 2008 మోడల్ బండి. ఒక చిన్న సన్నకారు రైతుకైతే ఈ ట్రాక్టర్ అయితే చాలా ఉపయోగపడుతుందని ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 60% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60% టైర్లు అయితే ఉన్నాయి. టైర్లు కూడా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉన్నాయి. వెహికల్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ ఇంజన్ యొక్క కండిషన్ విషయానికి వస్తే ఇంజన్ కూడా మంచి కండిషన్లో ఉంది. రీసెంట్గానే బండికి ఉన్న చిన్న చిన్న రిపేర్లు చేయించామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండి అయితే కండిషన్ పరంగా మంచి వర్కింగ్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. ఒక చిన్న సన్నకారు రైతుకైతే బండి అయితే చాలా ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్ కూడా వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో యొక్క టైటిల్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ స్వరాజ్ 744 FE ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసరికి 1,40,000 మాత్రమే చెప్తున్నారు. 2008 మోడల్ బండి స్వరాజ్ 744 1,40,000 మాత్రమే చెప్తున్నారు. 1,40,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్డ్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి చూసి మాట్లాడుకుంటే ఒక 10 నుంచి 20,000 తగ్గించే అవకాశం ఉందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ట్రాక్టర్ని తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.